ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమంతా ధైర్యంగా ఉండండి. అధైర్యపడవద్దు. విశ్వాసములో వెనక్కి తిరిగి చూడొద్దు. ముందుకు సాగుతూ దేవాది దేవుని ముఖాన్ని చూస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. మీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నిరంతరం మీతోనే ఉన్నాడు. మీరు అవిశ్వాసంతో వెనక్కి తిరిగి దేవుని ఆశీర్వాదాలు కోల్పోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల చింత మీరు ప్రార్థిస్తున్నప్పుడల్లా తప్పకుండా ఆయన వింటూనే ఉన్నాడు. తగిన సమయంలో మీకు జవాబులిచ్చి మిమ్మల్ని సంతోషపరిచి ఆనందింపచేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం అంటుంది, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. అవును సహోదరి సహోదరుడా, నీ మీద అనేకులు కోపగించుకుంటున్నారా? అనేకులు కోపంతో నేను చూస్తున్నారా? భయపడవద్దు. అనేకులకు మేలు చేసేవాడిగా, మేలు చేసే బిడ్డగా నీవు ఉన్నప్పటికీ నీవు అనేకులకు శత్రువుగా కనిపిస్తున్నావా? భయపడనవద్దు. దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. అవును సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల నిలబడి గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ మీద ఎంతమంది అయితే కోపపడుతున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు, నీవు అందరినీ ప్రేమించినా నీవు కొంతమందికి శత్రువుగా కనిపిస్తున్నావు. భయపడవద్దు. అవును సహోదరి, మనం ప్రేమిస్తున్న కొలది అనేకుల కాకపోయినా కొంతమందికి శత్రువుగా మనం కనిపిస్తూ ఉంటాం. అయినా మన దేవాది దేవుడు మనతో ఉన్నాడు కనుక మన శత్రువులను మిత్రులుగా మార్చే సమయము ఆసన్నమైంది. ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ పనులన్నీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్.